కొట్టారు. ఇందాక చూపించాను ఇంజర్డ్. అతన్ని తలపగలు కొట్టారు. అతను సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బళ్ళారి హాస్పిటల్కి చావు బతుకుల్లో ఉన్నాడు. అతను శేఖర్ యాదవ్ బళ్ళారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను ఇష్టం వచ్చినట్టు కొట్టిగా చచ్చిపోయాడని అక్కడ పడేసి, అప్పుడు గిరి చెప్పాడు, వీడే కాదనా నాగరాజు శివనే మాదిరి నా కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేమకల్లు గ్రామం అంటే పదండి వాళ్ళని కూడా వేసేద్దామని ఎమ్మెల్యే హీ హాజ్ లెడ్ ది టీమ్, వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ కూడా ఆ గ్రామానికి తీసుకొచ్చాడు. ఆ సుచిత్ర ఇంటి మీద పడ్డాడు. దళిత మాదిగ సుచిత్ర ఇంటి మీద పడ్డారు. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. కాళ్ళు పట్టుకుంది, ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంది ఆ అమ్మాయి. అయ్యా మేము మాదిగోళ్ళమయ్యా, ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే వాళ్ళమయ్యా, మా ఇళ్ళంతా పాలు కొడతారంటే, మా గిన్నెలన్నీ పాలు కొడతారంటే, మా టీవీ పగలు కొట్టారంటే, మా స్టవ్ పగలు కొట్టారంటే అని ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా. దీన్ని కూడా వేసేయండి. ఇందాక చూశారు కదా వీడియోలో, వేసేయండి రా, చంపేయండి రా, కాల్చేయండి రా. ఏమిటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ టీం? ఏమి మీరు ప్రబోధిస్తున్నారు మీ వాళ్ళకి? ఏమి చేయమని డైరెక్షన్ ఇస్తున్నారు మీ ఎమ్మెల్యేకి, మీ పార్టీ క్యాడర్కి? ఒక దళిత మహిళ ఇంట్లోకి వెళ్ళి అభిషేకం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాళ్ళు పట్టుకొని చేతులు పెట్టుకుని ఆ పిల్లని పైకెత్తారు. యుక్త వయసులో 30 సంవత్సరాల వయసు అమ్మాయి. ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు. మీకు తెలుసు కదా, ఇటు ఆమె నెట్టి, వాడిటి నెట్టి, వీడిటి నెట్టి, చెప్పరాని చోట్ల కూడా చేతులు వేసి ఆమెని, చెప్పరాని చోట్ల కూడా చేతులు వేసి ఆ అమ్మాయి వేసుకున్న నైటీని చించి గగ్గోలు పెడుతున్నారు. ఈ లోపల ఆ నాగరాజుకి ఆ అమ్మాయి భర్త శివ వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. వస్తూ పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు వాళ్ళు. అయ్యా మా ఇంటి మీద దాడి చేస్తున్నారు, ఇక్కడ శేఖర్ యాదవ్ను కొట్టారు ఈ సంఘాల విలేజ్లో, ఇప్పుడు మా ఇంటి మీదకి వెళ్ళారు, మేము కూడా వెళ్తున్నాం, మీరు రెండని పోలీసులకు చెప్పారు. అక్కడ మా టీడీపీ ఇన్ఛార్జ్ ఉంది అమ్మాయి జ్యోతి గారు, ఆమె కూడా చెప్పారు, అక్క ఇట్లా మా ఇంటి మీద దాడికి వచ్చారు 200 మందిని. ఎమ్మెల్యే విరూపాక్ష అతనే, అతని కొడుకు, అతని తమ్ముడు, అందరు బంధువులు అందరూ కూడా, పార్టీ క్యాడర్ అంతా కూడా కర్రల కథలతో మా ఇంటి మీదకి వచ్చారు, మేము కూడా వెళ్తున్నాం అని చెప్పారు. ఆమె ఇమ్మీడియట్గా ఏం చేసింది, మా మండలాధ్యక్షుడు పురుషోత్తం గారికి చెప్పింది, అన్నా మీరు వెళ్ళనా, నేను కొంచెం దూరంలో ఉన్నా, నేను వచ్చేలోపు లేట్ అవుతుంది, మీరు వెళ్ళి మన వాడిని రెస్క్యూ చేయండి చెబితే ఆయన కారు వేసుకొని అక్కడికి వచ్చారు. ఈ లోపల నాగరాజు శివ అక్కడికి వెళ్ళారు. ఎందుకు నా భార్యను కొడుతున్నారంటే వాడిని కొట్టారు, వాడిని తలపగలు కొట్టారు. లోపలికి వెళ్ళాడు, భార్య గోరుమ ఏడ్చింది, వాడిని కాళ్ళు పట్టుకొని నన్ను ఇష్టం కొట్టారని, ఇష్టం వచ్చినట్టు ఆగం చేశారండి, నలిపి పడేశారండి అక్కడ. ఇదిగో నా నైటీ కూడా చిరిగిందని చూపించింది. వాడు పెళ్ళాన్ని చేయబట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆ నైటీ చించారు, నా భార్యని ఇష్టం వచ్చినట్టు చేశారు. ఎమ్మెల్యే గారు తగుతున్నట్టే వేసాయండి వీడిని. అతను ఒక ఎమ్మెల్యే అండి, చట్టసభలో ఉండే అర్హత ఆ పనికిరాని వాడికి ఉందండి, చట్టాలు చేసేవాడండి అతను. ఒక దళిత మాదిగ కులానికి చెందిన ఆ ఇంట్లో జొరబడి ఈ రకంగా చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు తెలుస్తుందా ఏమి జరుగుతుందని? మీకు ఆలోచించే అవకాశం ఉందా? మీకు అనకూడదు కానీ మీ బ్రెయిన్ పనిచేస్తుందా? కొంచెం పరుషంగా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఒక దళిత మాదిగ ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా ఫుట్బాల్ ఆడుకున్నారండి ఆ పిల్లని. ఆ వెధవలు ఎక్కడ పడితే అక్కడ చేతిలో ఇష్టం వచ్చినట్లయితే, ఇక్కడ గౌను చిరిగితే ఆ భర్త ఈ గౌను పట్టుకొని చూపిస్తున్నాడు ఎమ్మెల్యేకి, ఏంటండి అన్యాయం అంటే, వాడిని కొట్టారు, తలపగలు కొట్టారు, వాడిని ఇష్టం తలపగలు కొట్టారు. సిగ్గుందా అని అడుగుతున్నాను నేను ఈ రోజున. ఇది తగునా మీకని చెప్పి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. అసలు ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా అతనికన్నా అడుగుతున్నాను నేను. ఒక దళిత కుటుంబం మీద పడి యుక్త వయసున్న పిల్లని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటారా? యువర్ పీపుల్, యువర్ ఎమ్మెల్యే అండ్ హిస్ టీమ్ outraged her modesty brutally. ఆ మహిళ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని భంగపరిచారు వాళ్ళు. సహజంగా ఉండే ఆ మహిళ గౌరవాన్ని భంగపరిచారు మీ వాళ్ళు. ఇట్ ఇస్ ఎ సీరియస్ అఫెన్స్. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పక్కన పెట్టండి, ఆ మహిళను అట్లా చేయటం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఏం జరుగుతుందో, మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా దాడులు చేస్తున్నారు, ఏ వర్గం మీద ఇట్లా ఎగబడుతున్నారు, మీకు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు? తర్వాత పోలీసులు వచ్చారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
అరెస్ట్ చేశారు పోలీసులు. నేను ఎమ్మెల్యే అయితే ఎవరికి గొప్పయా? వెన్ యూ కమిటెడ్ సమ్ కాగ్నిజబుల్ అఫెన్స్ పోలీసులు జుట్టు పట్టుకొని తీసుకొస్తారు. పోలీసులు నేను తీసుకొచ్చి లోపలేశారు. దే హావ్ రిజిస్టర్డ్ ఎ కేస్, క్రైమ్ నంబర్ 38/2026. చాలా అటెంప్ట్ టు మర్డర్ వేశారు, అవుట్రేజింగ్ ది మోడెస్టీ చేశారు, SC/ST కేసు కూడా వేశారు, FIR రిజిస్టర్ చేశారు. ముద్దాయిల పేర్లు ఫస్ట్ ముద్దాయి గౌరవ విరూపాక్ష ఎమ్మెల్యే గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఒక దళిత మహిళను, ఒక SC మాదిగ కులానికి చెందిన మహిళను ఇష్టం వచ్చినట్లుగా, ఆమె గౌరవానికి భంగం కలిగేటట్లుగా, ఆమెను ఇష్టం వచ్చినట్లుగా ఆమె వేసుకున్న నైటీ చించి కింద పడేసి, కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఏదో శవాన్ని మోసినట్టుగా అమ్మాయిని పైకి లేపి, తాకరాని చోట్ల, ముట్టుకోరాని చోట్ల మీరు ముట్టుకొని ఒక రాక్షసానందాన్ని పొందాడు ఆ ఎమ్మెల్యే అండ్ హిజ్ టీం. రాక్షసానందాన్ని పొందారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అప్రూవ్ చేస్తారా ఇది? ఓకే, వెరీ గుడ్ ఎమ్మెల్యే, యు డన్ వెల్ అంటారా? మేమని అరెస్ట్ చేశారు పోలీసులు, జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఆ మ్యాజిస్ట్రేట్ గా చూచిన వెంటనే పంపించండి 14 రోజుల రిమాండ్కి, తర్వాత చూద్దామన్నారు ఆయన. ఇక్కడ విచిత్రం, అక్కడ పోలీసులు చర్యలు తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, వాడిని కొంతమందిని జైలుకి పంపారు. 14 మందిని అంతా అరెస్ట్ చేసినట్టు, అది ఓకే, దట్ ఈస్ లీగల్ యాక్షన్, పోలీసులు డన్ ది యాక్షన్. ఇక్కడ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే మీ మీద మాట్లాడటానికి వచ్చాను నేను. ఈయనంటాడు రేపో మాపో జైల్లో ఉన్న మా ఎమ్మెల్యే విరూపాక్షని పలకరించడానికి వెళ్తా. ఇదేమి సిగ్గుమాలిన విషయం అంటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు నేరం చేసిన ముద్దాయిల్ని పలకరించడానికి మీరెందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే, దళిత మహిళ మోడెస్టీని అవుట్రేజ్ చేసి ఆమె గౌరవాన్ని భంగపరిచే రీతిలో ఆమెను తాకరాని చోట్ల తాకి, కళ్ళ మీద పరంతో మీ పార్టీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్నా కూడా వదలకుండా ఆగం చేసి ఆమె వేసుకున్న దుస్తులు కూడా చించితే, ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే, ఆ ఎమ్మెల్యేని ఏం చెబుతావు అంటే, అతను దళిత మహిళని ఆ రకంగా అటెంప్ట్ చేయటం, భలే చేసావాయనో వెరీ గుడ్ విరూపాక్షాన్ని సేకరిస్తారా? మీరు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు వెళ్ళి ఏమి పరామర్శిస్తారు ఆ ఎమ్మెల్యేని? బుద్ధి లేనివాడా, గడ్డి తిన్నావా, నువ్వు మనిషివా, దున్నపోతువా అని అడుగుతారా? ఆ చెంప ఈ చెంప వాయిస్తారా? లేకుంటే షేక్ హ్యాండ్ ఇచ్చి, అన్నా భలే చేసావన్నా, మన పార్టీ పరువు నిలబెట్టావన్నా, నా గౌరవాన్ని నిలబెట్టావన్నా అని అంటారా? వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఆ పనికిరాని ఎమ్మెల్యేని పలకరించి ఏమి సంజాయిస్తారా మీరు? ఏంటి మీ మానసిక స్థితి ఏంటి సార్? నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాము, ఐ డోంట్ నో. మీ మానసిక స్థితి ప్రశ్నార్థకంగా ఉంది. ముద్దాయి పట్ల ఎందుకు మీ మనస్సుని మానసికంగా ఎందుకు మొగ్గుతున్నారు మీరు? ముద్దాయిల పట్ల గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయిల పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు నవ్వటం కదా సార్, కొంచెం సీరియస్ అఫెన్స్ ఇది. ఒక దళిత మహిళని మోడెస్టీ అవుట్రీచ్ చేసి, ఆమెను ఇష్టం వచ్చినట్టుగా చేసి, ఆమె వేసుకున్న బట్టలు దింపి అటు ఇటు కింద పడేసి కాళ్ళతో తొక్కి ఇదంతా చేస్తే, ఆ ముద్దాయి ఎమ్మెల్యేని పలకరించడానికి ఈ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారట. ఇది ఎక్కడ సిగ్గులేని విషయం అంటున్నాను నేను. అందుకే ఐ డౌట్ ఈజ్ మెంటల్ కండిషన్. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఎందుకు ముద్దాయిల వైపు పరుగులు తీస్తూ ఉన్నది? అతని మానసిక స్థితి ముద్దాయిల వైపు ఎందుకు ఒరుగుతున్నది? ఏమి ఇతన్ని మా కర్నూలు జైల్లోనో ఏదో జైల్లో ఉన్నాడు, రిమాండ్ అక్కడ చేశారు అతన్ని, ఏదో జైల్లో. అక్కడికి వెళ్ళి ఏమి పలకరిస్తాడు? అతన్ని అభినందిస్తాడా? బ్రహ్మాండంగా మన పార్టీ గౌరవాన్ని కాపాడేవయా, నా గౌరవాన్ని బాగా ఇనుముడింపజేసేవయా అంటాడా? లేకపోతే బుద్ధి లేదురా, ఏం పని రా, చండాల పని చేసింది అంటాడా? అందుకని రాష్ట్రంలో ఉన్న దళిత వర్గాలకు కూడా నేను చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి, అతని పార్టీ పరిస్థితి, అతని వ్యవహార శైలి ఒక్కసారి గమనించండి అని చెప్పి కూడా తెలుస్తున్నా. దళిత మహిళ పట్ల వ్యవహరించిన, ఆ రకంగా దుర్మార్గంగా వ్యవహరించిన, చంపే, నరికే, ఏసై, కాల్చేయి, ఏంటంటే అతను బుద్ధి లేని ఎమ్మెల్యే, అతను చట్టాలు చేసేవాడా? నేను అక్కడ ఆ ఆలూరు ప్రజల్ని అడుగుతున్నాను నేను.
ఇది తగునా మీ ఎమ్మెల్యేకి? ఒక దళిత మాదిగ మహిళ పట్ల అట్లా వ్యవహరించడం తగునా? పైగా ఎమ్మెల్యే తప్పట్లో కొట్టి వెళ్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, సమావేశాన్ని అని అంటాడా? ఇదొక్కటే కాదండి, నేను ఎందుకు అతని మానసిక స్థితి ఒక్కసారి నేను ఎవరైతేనో సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్తాను, ఎందుకు బికాజ్ ఆల్వేస్ ఈ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారు, వై డోంట్ యు టేక్ హిమ్ టు ఏ టీమ్ గుంటూరు ప్రభుత్వం